నమస్తే వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. రాజకీయాలకు రౌడీజానికి తేడా తెలియని అరాచక శక్తి జగన్ అని ధ్వజమెత్తారు ప్రభుత్వ చీఫ్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. ప్రజలు ఏ హింస దౌర్జన్యం దాష్టికాలను వద్దు అని తిరస్కరించారో వాటిని మళ్లీ వారిపై రుద్దాలని చూస్తున్న అతడి యుక్తులకు పనిచేసే ప్రసక్తి లేదన్నారు. అలాంటి వ్యక్తి అసలు రాజకీయాలకే అనర్హుడని ప్రజలు పూర్తిగా తిరస్కరించే రోజులు త్వరలోనే ఉన్నాయని హెచ్చరించారు. గురువారం వినుకొండ 17వ వార్డు పరిధిలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. అధికారులు నాయకులతో కలిసి ఇంటింటా తిరిగారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. పథకాల లబ్ధిని తెలుసుకుంటూనే ప్రజల సమస్యలను విన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రస్తుత ప్రభుత్వం మాది అంటూ అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పారు. వాళ్ళ ఆనందాన్ని చూస్తే ఈ సుపరిపాలన ఒక్క సంవత్సరంలో ఇన్ని అద్భుతాలు ఎలా చేశారు చంద్రబాబు గారు అని ఈరోజు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. 10 లక్షల కోట్ల అప్పులు గత ముఖ్యమంత్రి గత పాలకులు రాష్ట్ర ప్రజల మీద వేసినటువంటి భారం 10 లక్షల కోట్ల అప్పులు. ఇన్ని అప్పుల భారంలో కూడా చంద్రబాబు గారు 3000 పెన్షన్ 4000 చేసి మొదటి నెల నుండి కూడా ఇవ్వడం చాలా సంతోషం. మొదటి నెలలోనే ఒక్కొక్కరికి 7000 రూపాయలు ఇచ్చారు. గత ఏప్రిల్ మాసంతో 1000 కూడా కలిపి అని చెప్పేసి సంతోషపడ్డారు. గ్యాస్ సిలిండర్లు అందుతున్నాయని చెప్తే మాకు ఆనందం వేసింది. ఈ రోజు గంజాయి గుట్కాలు ఎక్కడ అమ్మటల్లా, అమ్మాలంటే భయం, అలవాటు ఉన్న వాళ్ళు వాడాలంటే భయం. ఆ విధంగా వచ్చిందంటే కారణం సంవత్సరం క్రితం గంజాయి గుట్కాలు ఎక్కడ చూసినా దొరికినాయి. ఈ రోజు ఎక్కడ అమ్మాలన్నా భయపడుతున్నారు, వాడాలనుకునే వాళ్ళు ఉపయోగించే వాళ్ళు భయపడుతున్నారు. కారణం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం అందించినటువంటి సుపరిపాలనలో తొలడుగంటే 10 లక్షల కోట్ల అప్పుల్లో కూడా ఇచ్చిన 6 హామీలు సూపర్ 6 హామీల్లో 5 అమలు చేయటం అంటే జూలై మాసం ఎండింగ్ కల్లా 5 హామీలు అమలు చేయటం అంటే ఇది గొప్ప చరిత్ర. ఏ రాష్ట్రంలో ఉందా? 4000 పెన్షన్ ఇవ్వడం ఏ రాష్ట్రంలో ఉందా? కొన్ని రాష్ట్రాల్లో 1000 రూపాయలు ఇస్తున్నారు, కొన్ని రాష్ట్రాల్లో 2000 ఇస్తున్నారు, కొన్ని రాష్ట్రాలు 500 ఇస్తున్నారు పెన్షన్. కానీ మనం గర్వంగా చెప్పుకోవాలి చంద్రబాబు గారి పాలనలో. మరి ఈ రోజు ఎన్డీఏ పాలనలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఎన్డీఏ ఆధ్వర్యంలో ఈ రోజు చక్కగా మరి 4000 పెన్షన్ వెళ్తుంది. మరి ఏ రాష్ట్రంలో లేదు. ఈ రోజు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది చంద్రబాబు గారి పాలన. అంతేకాదు మరి ఈ రోజు తల్లికి వందన పథకం మాకు అందింది అంటే వాళ్ళు చెప్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది. లక్షల మంది విద్యార్థులకు ఈ రోజు తల్లికి వందన పథకం అందింది. 65 లక్షల మందికి పెన్షన్ 3000 పెన్షన్ 4000 చేసి నెల 1వ తారీఖు ఉదయం 6 గంటలకు వెళ్ళి తలుపు కట్టి పెన్షన్ ఇవ్వటం అంటే, ఇంటికి వెళ్ళి ఇవ్వటం అంటే ఎంత సంతోషపడుతున్నారు. ఈ రోజు వాళ్ళ ఆనందానికి అవధులు లేవు ప్రజలకి. మరి వాళ్ళందరూ కూడా షేర్ చేసుకున్నారు వాళ్ళ ఆనందాన్ని. దాంతో పాటు అన్నదాత సుఖీభవ పథకం ఒక్కో రైతుకి సంవత్సరానికి 20,000 ఇచ్చేటువంటి పథకాన్ని అమలు చేస్తున్నాం. ఈ నెలాఖరికల్లా రైతులకి మొదటి విడత 7,000 రూపాయలు. దీన్ని 3 సంవత్సరానికి ఇచ్చేది 3 విడతలుగా ఈరోజు ప్రజలకి అందించబోతా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. ఈ అవకాశాన్ని కూడా రైతు సోదరులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నా.